నమస్తే వి3 న్యూస్ కి స్వాగతం. నా పేరు నిహార్. ఇక వివరాలకు వెళితే సరూనగర్ డివిజన్లో ఉన్న 67 పోలింగ్ బూత్ల కన్వీనర్లు ముఖ్య నాయకుల సమావేశం సరూనగర్ ఏఎస్ఆర్ గార్డెన్స్లో జరిగింది. ఈ సమావేశానికి డివిజన్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ ఆకుల అరవింద్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో జిహెచ్ఎంసీ ఎన్నికల పరిశీలకులు రాకేష్ కుమార్, రవీందర్ రెడ్డి, జిల్లెల కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరు కాగా కార్పొరేటర్ పారుపల్లి అనితా దయాకర్ రెడ్డి, నియోజకవర్గం టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి బేర బాలకిషన్, యూత్ ప్రెసిడెంట్ లోకసాని కొండలరెడ్డి, నియోజకవర్గం ఉపాధ్యక్షులు చిక్కుల శివప్రసాద్లు హాజరైన ఈ సందర్భంగా పరిశీలకులు తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ కార్పొరేషన్ చైర్మన్ రాకేష్ కుమార్, షాబాద్, రవీందర్ రెడ్డిలు మాట్లాడుతూ సరూనగర్ డివిజన్ పోలింగ్ బూత్ స్థాయిలో పటిష్టమైన టీఆర్ఎస్ నాయకులను వేసి రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని తిరుగులేని మెజార్టీతో గెలిపించడానికి కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కార్పొరేటర్ అనితా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలతో మమేకమై పనిచేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో డివిజన్ సెక్రటరీ సుదర్శన్ ముదిరాజ్, అలాగే సీనియర్ టీఆర్ఎస్ నాయకులు రాఘవేంద్ర గుప్తా మరియు మహిళా నాయకురాలతో పాటు వార్డు మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, సీనియర్ ఉద్యమ నేతలు 300 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. గత 4 సంవత్సరాల నుంచి మన డివిజన్లో ఏ మాట అభివృద్ధి జరిగింది, ఎంతమందికి సంక్షేమ పథకాల కార్యక్రమాలు అందుకున్నారు, అవన్నీ కూడా వివరించాల్సిన బాధ్యత మన పార్టీ నాయకులపైన కానీ మన బూత్ స్థాయి నాయకులపైన ఉంది. ముందు మేము చెప్పాలంటే ఒకటే బూత్ స్థాయి అనేది జీవన మన ఎలక్షన్ పాలన కానీ ఒక పార్టీకే కానీ ఒక వెన్నుముక లాంటిది. బూత్ పరిస్థితి ఉంటేనే మనము పార్టీ గెలవగలుగుతాం. పార్టీ గెలిచి అతను పనులు రాగలుగుతాయి. ఈసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలన్నా ప్రధానమంత్రి కావాలన్నా కేవలం బూత్ స్థాయి చాలా ప్రతిష్టంగా ఉండాలి. బూత్ సంబంధించింది ఆల్రెడీ నవంబర్ 6 నుంచి కూడా ఫ్రెష్ ఓటర్స్ నమోదు కార్యక్రమం మొదలు కావుతుంది. ఎవరికైతే ఓట్స్ లేని వాళ్ళు కూడా మనందరం కూడా లాస్ట్ టైం డయాగ్రామ్ కానీ కాంటాక్ట్ చేసినప్పుడు వాళ్ళకి కొంతమంది పిల్లలకు 13 ఏళ్ళు ఉండొచ్చు, ఇలా 18 ఏళ్ళకి వచ్చిన పిల్లలంతా వాళ్ళందరూ కూడా దయచేసి 18 ఇయర్స్ ఉండే వాళ్ళంతా కూడా ఉదాహరణ మన పిల్లలు ఉంటారు ఇంట్లో 5 సంవత్సరాలు గడిచింది. ఈ గడిచిన కాలంలో ఎంతమంది పిల్లలు మన టీఆర్ఎస్ పార్టీ పిల్లలు అందరూ కూడా దయచేసి మీరంతా కూడా ఓటు నమోదు చేసి వాళ్ళకి చేయించండి, మరి తెలిసిన వాళ్ళకి చేయించండి. వాళ్ళందరూ కూడా ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళందరికీ కూడా బ్యాక్ దగ్గర కానీ సిస్టమ్ కానీ ఇక్కడ నాకు చేసిన ఎవరికైనా పార్టీ నాయకులు సీనియర్లు చెప్పిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఓటు నమోదు చేయించుకోవాలి. మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. మీ అందరికీ కూడా ఎందుకు పిలిచినామో చెప్పాలి. మీ అందరినీ కూడా ఎందుకు పిలిచినామో మనం అందరం కూడా చెప్పుకోవాలి. గత 5 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో మన కార్పొరేటర్ మీరందరూ ఆశీర్వదించి అభిమానించి గెలిపించినటువంటి కార్పొరేటర్ను 5 సంవత్సరాలుగా మీరందరూ కూడా మీకు ఏమేమి పనులు మేము చేసినాము, మీరేమి అడిగినారు, ఇవన్నీ కూడా మరి ప్రజలకు తెలియజేయాలి. పెద్దలు సవితమ్మ గారు మనం చెప్పినప్పుడు మన అందరినీ కూడా కూర్చోబెట్టి మన అబ్జర్వర్స్ అందరూ కూడా పంపించారు. మీ అందరికీ కూడా తెలుసు మన సరూనగర్ డివిజన్లో దాదాపు 60కి పైన బూతులు ఉన్నాయి. మన సరూనగర్ డివిజన్లో మరి బహుశా ఎక్కడ కూడా లేనటువంటి నాయకులు, కార్యకర్తలు మంచి వచ్చినా చెడు వచ్చినా భుజన వేసుకొని పనిచేసి అవతలని ఎదిరించి కూడా చెప్పేటువంటి నాయకులు, కార్యకర్తలు ఈ ప్రాంతంలో ఉన్నారు. దీంట్లో భాగంగానే మరి ఏ ఎన్నిక జరిగినా సరూనగర్ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ అగ్రభాగాన ఉన్నదనే మాట మరి అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు సరూనగర్ డివిజన్ కార్పొరేటర్ అనితా వేదిక పైన పెద్దలందరికీ మరియు ఇక్కడ ఈ సమావేశానికి వచ్చిన పెద్దలందరికీ, అక్క చెల్లెలకు, అమ్మలందరికీ నమస్కారము. ఈ టీఆర్ఎస్ పార్టీ ఇది కుటుంబము, మన కుటుంబం ఇది. ఎందుకంటే ఎంత గొప్పగా చెప్పుకోవచ్చు అంటే ఈరోజు సరూనగర్ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ అంత స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను. ఇది టీఆర్ఎస్ పార్టీ కుటుంబం అని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. మనం అందరం ఇదే ఐక్యతతో ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనకు 67 బూతులు ఉన్నాయి. ప్రతి బూత్లో 10 మంది ఉంటారు. ప్రతి ఒక్కరూ కష్టపడి ఒక 15 రోజులు వర్క్ చేయగలిగితే తప్పకుండా మనము అన్ని పార్టీల కంటే అధికంగా మెజార్టీ తెచ్చుకోగలుగుతాము. భూస్థాయి కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన ఇన్ఛార్జ్ రాకేష్ గారికి, మరి అలాగే రవీంద్ర రెడ్డి గారికి, మరియు ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న డివిజన్ ప్రెసిడెంట్ ఆకుల అరవింద్ గారికి, కార్పొరేటర్ అనిత గారికి, మరియు వైఎస్ఆర్ ప్రధాన కార్యదర్శి కేర బాలన్న గారికి, యువ నాయకుడు కొండరెడ్డి గారికి, జిల్లా కృష్ణారెడ్డి గారికి, మరియు మహిళా నాయకురాలు నాగమణి గారికి, నిర్మలక్క గారికి, మరి కార్యక్రమాలు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా
నేను ఉండే విషయం చెప్తాను. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న సంక్షేమ పథకాలు మనకు అందరికీ తెలిసిన విషయమే మళ్ళీ మళ్ళీ మనం రిపీట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరి మనసులో ఇవాళ ఉన్నారు. ఇవాళ మీరు ఒక గ్రామానికి వెళ్తే రేపంతా నిన్న ఉన్న డబ్బా కొట్టుకున్నారు కదా దుబ్బాక మాదే అని రేపు తెలుస్తుంది ఎన్ని వేల మెజార్టీ ఉంది. ఇవాళ ఒక్కటి మీకు గ్రామంతో అటాచ్ ఉంటే ఒక్కసారి అర్థం చేయండి. 6 సంవత్సరాల క్రితం గ్రామంలో 10,000 రూపాయలు కావాలంటే పుట్టే పరిస్థితి లేదు. 2015 కంటే ముందు మన ప్రభుత్వం రాకనే ముందు ఒక గ్రామంలో 10,000 రూపాయలు పుట్టాయి. 200 రూపాయలు పింఛన్ ఇచ్చేవారు. మన ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఫస్ట్ 1000 రూపాయలు పింఛన్ ఇచ్చి ఇక కంచంగా ప్రతి ఊర్లో 1వ తారీఖు నుంచి 5వ తారీఖు అక్కడ ఒక 5 లక్షల రూపాయలు వస్తూ ఉన్నాయి.